ఇక అంతర్జాతీయ యోగా డేకు వైజాగ్ సిద్ధమవుతోంది. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రానుండడంతో ఇవాళ స్వయంగా సీఎం చంద్రబాబు వైజాగ్ వెళ్లి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రజలను తరలించేందుకు దాదాపు 2000 బస్సులతో పాటు ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాలు సిద్ధం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే కార్యక్రమాలకి రావాలని, ప్రైవేట్ వెహికల్స్ కు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. అన్ని నియోజకవర్గాలకు ముందు రోజు మధ్యాహ్నమే బస్సులు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. యోగా డేలో పాల్గొనే ప్రతి ఒక్కరికి టీ-షర్ట్స్, మ్యాట్స్ ఉచితంగా అందించనున్నారు. చేయలేని వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు. కాలు మార్చండి. అటు విశాఖ పర్యటనలో చంద్రబాబు నాయుడు పీఎం పాలనలో టీడీపీ నేతల సమావేశంలో పాల్గొననున్నారు. యోగా డే వేడుకలకు సంబంధించిన జన సమీకరణపై నాయకులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఇటు వైజాగ్ లో యోగా డే నిర్వహించేందుకు అయితే ఇటు కూటమి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇరవై 21వ తేదీన యోగా డే అంటే వరల్డ్ యోగా డే సందర్భంగా మొత్తం ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి విజువల్లో కూడా చూడొచ్చు. మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు విశాఖలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ ప్రాంతానికి అయితే మరికొద్దిసేపట్లో చేరుకొని ఉన్నారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ దిగి మరి ఒక 5 నిమిషాల లోపే ఈ ఆర్కే బీచ్ సమీపానికి అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రి నారాయణ, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రివ్యూ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రత్యక్షంగా సీఎం చంద్రబాబు మొత్తము విశాఖ ఆర్కే బీచ్ దగ్గర నుంచి సాగర్ నగర్ వరకు దాదాపుగా 12 కిలోమీటర్ల పొడవు రోడ్డు మొత్తం అంతా కూడా ఈ 21వ తేదీ జరిగే యోగా డేకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే బీచ్ రోడ్లోనే దాదాపుగా 5 లక్షల మంది యోగా చేసి ఒక రికార్డ్ క్రియేట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది పరిశీలన చేయడం, రివ్యూ నిర్వహించడానికి, అధికారులతో మొత్తం వివరాలు అడిగి తెలుసుకోవడానికి సీఎం చంద్రబాబు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో సీఎం అయితే ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి అంటే ఆర్కే బీచ్ దగ్గర నుంచి పార్క్ హోటల్ వరకు కూడా మొత్తము బీచ్ రోడ్డును పరిశీలన చేసి తర్వాత అటు ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం దగ్గరికి అయితే అక్కడ కూడా ఏర్పాట్లు పరిశీలించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాతావరణంలో మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధమైనటువంటి వాతావరణం ఉంటే కనుక బీచ్ రోడ్లో దాదాపుగా 15 కిలోమీటర్లు పొడవున మొత్తము ఈ యోగా చేయడానికి వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మ్యాట్లు, టీషర్ట్లు ఇచ్చి స్నాక్స్ అరేంజ్ చేసి వాళ్ళందరికీ ఈ బీచ్ రోడ్లోనే యోగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా చూస్తే యోగా డేకి సంబంధించి ఒకవేళ అదే రోజు వర్షం కనుక వస్తే ఆంధ్ర యూనివర్సిటీలో భారీ టెంట్ ఏర్పాటు చేస్తున్నటువంటిది అయితే ఉంది. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, అదేవిధంగా ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి మొత్తం అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి అనుకూలంగా 2 ప్లేసెస్ని అయితే ప్రస్తుతం అధికారులు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ 2 ప్లేసెస్లో కూడా సీఎం చంద్రబాబు పూర్తిగా వాటన్నింటినీ ఒకసారి ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. అనంతరం పరిశీలన తర్వాత ఒక ప్రైవేట్ హోటల్లో మొత్తం అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులతో మనకు కనిపిస్తున్నటువంటి అధికారులు ఇప్పటికే ఇక్కడికి అమరావతి నుంచి ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తర్వాత 4 గంటలకి వీక్ కన్వెన్షన్లో టీడీపీ కార్యకర్తలతో మీటింగ్ అయితే జరగబోతుంది. దాని తర్వాత తిరిగి అటు అమరావతికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం అటు మంత్రి నారాయణతో పాటుగా, ఎందుకంటే పురపాలక శాఖ మంత్రి కావడం, విశాఖ ఇది మహానగరపాలక సంస్థ కావడంతో ముందుగానే వచ్చి ఏర్పాట్లన్నింటినీ కూడా మంత్రి నారాయణ పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నారాయణ చేస్తున్నటువంటి ఈ మొత్తం ఏర్పాట్లన్నింటినీ కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనే దాన్ని నిర్వహించాలి. ఆ ఏర్పాట్లకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా చూస్తే మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా మంత్రి నారాయణ వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అధికారుల దగ్గర ఒక్కొక్కటి అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, 21వ తేదీ ఇంకా
మొత్తం 5 రోజులే ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 21వ తేదీలోపు పూర్తి స్థాయిగా ఏర్పాట్లు అవుతాయా లేదనేది త్వరగా చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధాని సెక్యూరిటీకి సంబంధించి సెక్యూరిటీలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అటు రాష్ట్ర పోలీసులతో పాటుగా సెంట్రల్ ఫోర్స్ కూడా మరొక 2 రోజుల్లో ఇక్కడికి వచ్చి మొత్తం అంతా కూడా వాళ్ళ అధీనంలో తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్లో అధికారులు ఉన్నటువంటి ఈ ప్లేస్లోనే ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడే యోగా చేస్తారనే సమాచారం అయితే ఉంది. సో ఇక్కడ పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నటువంటిది అయితే మనకి కనిపిస్తూ ఉంది. కాకపోతే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేది ప్రస్తుతం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 నిమిషాల్లో సీఎం చంద్రబాబు ఈ ప్రాంతానికి, ఈ ప్రదేశానికి అయితే ఆర్కే బీచ్ ప్రదేశానికి అయితే చేరుకోనున్నారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మొత్తం అంతా కూడా మరొక 2 నిమిషాల్లో సీఎం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. పక్కన కూడా ఒక స్టేజ్, ఎందుకంటే ఈ బీచ్ రోడ్ అంతా కూడా ఏ విధంగా కనిపిస్తుంది, అదే ఎంతవరకు మొత్తము యోగా చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేయాలి. ముఖ్యంగా చూస్తే సొంత వాహనాలతో ఎవరు కూడా బీచ్ రోడ్లోకి రావడానికి వీల్లేదు. అటు ప్రభుత్వమే అధికారులు ఆ వాహనాలు అరేంజ్ చేస్తారు. సొంత వాహనాల్లో వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆ వాహనాల్లో బీచ్ రోడ్ వరకు తీసుకొచ్చి ఇక్కడైతే వాళ్ళందరినీ యోగా చేయడానికి వదిలే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మొత్తం అధికార యంత్రాంగంతో ఈ చంద్రబాబు దీని మీద సమీక్ష అయితే నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పిఎం ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈసారి ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా విశాఖ నగరానికి వచ్చి దీన్ని చేస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు సంబంధించినటువంటి ఆ కాన్వాయ్ అయితే మరి ప్రస్తుతానికైతే చేరుకుంటుంది. మనకి కాన్వాయ్ వస్తున్నటువంటి విజువల్ అయితే చూడొచ్చు. సీఎం చంద్రబాబు ఆర్కే బీచ్కి అయితే చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే మొత్తము ఇక మంత్రులు, అధికారులు వీళ్ళందరూ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సీఎం ఇక్కడ ఆగుతారా లేదా తన కన్వాయ్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ పార్క్ హోటల్ వరకు వెళ్తారనేది మాత్రం చూడాల్సినటువంటిది అయితే ఉంది. కాకపోతే మంత్రులు, ప్రజాప్రతినిధులు మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ సీఎం ఇక్కడ దిగి కొంత దూరం, దాదాపుగా 1 కిలోమీటర్ వరకు కూడా నడుచుకుంటూ మొత్తం పరిసరాలన్నింటినీ పరిశీలన చేస్తారనే అధికారుల దగ్గర నుంచి మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే బీచ్ రోడ్లో, అంటే ఇది వెళ్ళే వాహనాలు వచ్చే వాహనాలకి 2 వే కాబట్టి ఆ 2 వైపులా కూడా అటు యోగా చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా ఏర్పాట్లు చేయడంతో పాటుగా బీచ్లోను, అదేవిధంగా కొంత సముద్రంలో కూడా, ఎందుకంటే వాటర్లో కూడా యోగా చేసే వాళ్ళు ఉంటారు, నిష్ణాతులైనటువంటి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేలాగా, అవకాశం ఉండేలాగా ప్రస్తుతం అయితే ఏర్పాట్లో పరిశీలన, పర్యవేక్షణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే సీఎంకి సంబంధించినటువంటి ముందు ప్రోటోకాల్ వెహికల్స్, కొన్ని వెహికల్స్ అయితే ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక 2 నిమిషాల సమయంలోనే సీఎం చంద్రబాబు ఈ ప్లేస్కి అయితే చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, మంత్రి నారాయణ ఇక్కడ అధికారులతో, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మిగతా ఉన్నతాధికారులతో కూడా ప్రస్తుతం అయితే సమీక్ష, అంటే వాళ్ళతో వివరాలు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంచుమించుగా 5 లక్షలతో ఒక ప్రపంచ రికార్డు క్రియేట్ చేయడానికి అధికార యంత్రాంగం, ప్రభుత్వం కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది. మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత కానీ ఇలాంటి నిర్వహణ యోగాకు సంబంధించి చేసే అవకాశం రాదు. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు అంటే ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోదీ ఇది 2వసారి విశాఖ వస్తున్నటువంటి నేపథ్యంలో పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటుగా యోగాకి సంబంధించి ఘన స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లని చేస్తున్నారు. దీనిలో భాగంగానే 5 రోజుల ముందే సీఎం చంద్రబాబు ఇప్పటివరకు అధికారులు, మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటుగా మంత్రి నారాయణ, అదేవిధంగా విశాఖ ఎంపీ, ఇతర ఎంపీలు, అధికారులు మొత్తం అందరూ కూడా ఎక్కడికక్కడ వీటికి పరిశీలన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు నేరుగా సీఎంఏ ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అనేది చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. నారా లోకేష్ కూడా దీనికి సంబంధించి అసలు యోగా డేకి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలనే దాని మీద కూడా ఇప్పటికే ఒక సమీక్ష అయితే విశాఖ వచ్చి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సీఎం చంద్రబాబు మరికొద్ది సేపట్లో అయితే వస్తున్నారు. ఇక్కడే ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. దీని నుంచే మొత్తము అంటే ఈ బీచ్ రోడ్లో దాదాపుగా 12 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో యోగా చేయడానికి
వెళ్ళడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి రోడ్డు మొత్తాన్ని కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆ సీఎం అయితే బీచ్ రోడ్డుకి అయితే వస్తున్నారు. దాదాపు 1 కిలోమీటర్ దూరం వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళి పరిశీలిస్తారని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి ఆ సభ అంటే ఆ సభా వేదిక దగ్గరికి అయితే సీఎం చంద్రబాబు వెళ్తారు. తదనంతరం చూసిన తర్వాత అటు ఒక ప్రైవేట్ హోటల్ అయితే ప్రస్తుతము మొత్తం అధికార యంత్రాంగంతో అటు పోలీసు కానీ అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో అన్ని ఏర్పాట్లను అయితే పరిశీలించే అవకాశం అయితే ఉంది. ఈ సమీక్ష అనంతరం ఒక నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు అటు టీడీపీ కార్యకర్తలతో ఆ సమావేశం అనంతరం తిరిగి అమరావతికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్